దీనునిగా భూమికి వచ్చినవయ్యా, పశువుల పాకల పుట్టిన యేసయ్యా. దీవా రాత్రములు స్తుతికి అర్హుడనివయ్యా, స్థిరమైన ఇల్లు నీకు లేకుండెనా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే నక్కలకు, బొరియాలుండే మనుష్య కుమారునికి స్థలమే లేకుండెనే. భూమి పునాదులు వేసిన వారికి, సృష్టినంతటిని చేసిన వారికి పశువుల పాకే మిగిలెనే. అయినా నీవు తిరిగి వెళ్ళలేదయ్యా, అయినా నీవు విడచి వెళ్ళలేదయ్యా. మాతో నివసించినావయ్యా, మాతో నివసించినావయ్యా. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా. కుంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన రెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకుందువు. అనాథగా ఎన్నడు విడువవు, ఆధారం నీవై ఉందువు. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా. కుంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన రెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకుందువు. అనాథగా ఎన్నడు విడువవు, ఆధారం నీవై ఉందువు. రాజువైనను రథమును కోరలేదయా, సామాన్యునిగా మాతో నడచితివే. రాజులందరూ రాజనగరిలో ఉండగా, నీవు వీధులలో మాతో నడచితివే. రాజువైనను రథమును కోరలేదయా, సామాన్యునిగా మాతో నడచితివే. రాజులందరూ రాజనగరిలో ఉండగా, నీవు వీధులలో మాతో నడచితివే. నీవు రాజువని నిన్ను పొగడక, పాపి అని పేరిచ్చిరే. అది ఊరు వాడ ప్రకటించుచు వచ్చిరే. నీవు రోగులను స్వస్థపరచిన, దురాత్మలను వెళ్ళగొట్టిన, నిన్ను దయ్యము పట్టిన వాడని పిలిచిరే. అయినా
వీధులలో మాతోని నడచితివే. అయినా ఆపక ప్రేమను మాపై చూపితివే. అయినా వీధులలో మాతోని నడచితివే. అయినా ఆపక ప్రేమను మాపై చూపితివే. మా మధ్యలో కదలిన దైవమా, మా మధ్యలో కదలిన దైవమా. గుడ్డివారు చూపును పొందిరే, కుంటివారు నడువ సాగిరే. మూగవారు నిన్నే పాడుచు నీ కార్యమునే వివరించిరే. తుఫాను నిలచిపోయేనే, సంద్రము నిర్మలమాయనే. శాశ్వత ప్రేమకు సమస్తము సాధ్యమని పాడిరే. యేసయ్య ప్రేమ ఎంత శాశ్వతమైనదో. మహానవులైన మనం ఆయన వద్దు అని అనుకున్నా, విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం మనల్ని శాశ్వతముగానే ప్రేమిస్తున్నాడు. ఆయనలా ఈ లోకంలో ఎవరు ప్రేమించగలరో చెప్పు. నీతో ఈరోజు మాట్లాడుతూ చెప్తున్నాడు, నీ పట్ల ఆయనకున్న ప్రేమ ఎన్నడూ తగ్గిపోలేదు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి తుఫాను ఎదుర్కొంటున్నావో నాకు తెలీదు, ఎలాంటి కష్టం నిన్ను ఆవరించిందో నాకు తెలీదు. భయపడక, దేవుడు నీకు గొప్ప కార్యము చేయబోతున్నాడు. గొప్ప కార్యము నువ్వు చూడబోతున్నావు. ఆయన తలుపు తెరవగా మూయవాడు ఎవడు లేడు. ఆయన తలుపు మూయగా ఇక తెరువువాడు ఎవడునూ లేడు. ఈ దేవుడు నీ పక్షమై ఉన్నాడు. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా. కృంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన రెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకుందువు. అనాథగా ఎన్నడు విడువవు, ఆధారం నీవైయుందువు. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే. ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే. నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా ఈవినింగ్ లైఫ్ మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఫెయిత్ రోడ్ అని ఒక టాపిక్ని మీకు
తెలియజేస్తుంది. ఒక విషయాన్ని ప్రభు నా మనసు ఉంచిన విషయాన్ని, విశ్వాసపు మార్గము. విశ్వాసపు మార్గము చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తమైన సంగమా, విశ్వాసపు మార్గము చాలా ప్రాముఖ్యమైనదే. ఈ లోకంలో మనం ఎటువైపు తిరిగినా, ఎన్ని స్థలాలకు వెళ్ళినా మనం మార్గాన్ని లేకపోతే రోడ్స్ ద్వారా వెళ్తాం. ప్రతిదానికి మనకు మార్గం కలదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన వారి ఇంటికి, అమ్మగారింటికి కానీ నాన్నగారింటికి కానీ, లేదా మీరు హాస్టల్స్లో చదువుతున్న కొంతమంది కానీ, లేకపోతే పెండ్లై వేరే ఇంటికి వెళ్ళిన వారు కానీ, లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి ఉద్యోగం వెళ్ళిన వారు కానీ, లేదా మీ బిడ్డలు చూడడానికి కానీ ఏదైనా ఒక చోటుకి వెళ్తున్నప్పుడు మనం రోడ్స్ని యూజ్ చేస్తాం. ఒక చోట ప్రారంభమైన మనం మరొక చోటుకి వెళ్ళినప్పుడు ఆ డెస్టినేషన్ ఏమవుతుందో, మనం రీచ్ అవ్వాల్సిన గమ్యం ఏమవుతుందో, ఆ గమ్యం రీచ్ అవ్వడానికి వాడుతున్న మార్గం ఇది. ఈ మార్గము మనం ప్రారంభమైనప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదని మనం అనం, కానీ మనం ఖచ్చితంగా మన డెస్టినేషన్ని మనం చెప్తాం. మనకు బస్ ఎక్కగానే కండక్టర్ అడుగుతాడు ఈ విధంగా, ఎక్కడికి వెళ్తున్నావు, టికెట్ ఎక్కడికి ఇమ్మంటారు, నాకు తెలియదని ఎక్కడికి వెళ్తానో అని అంటే వెంటనే అంటారు, అయ్యా ఈ బస్సు అలా ఎక్కడికి వెళ్తానో తెలియదన్న వారికి ఈ బస్సులో స్థలం లేదు, కాస్త దిగి నువ్వు ఎక్కడికొకరు నడుచుకొని వెళ్ళిపో, ఈ బస్సులో మాత్రం అలాంటి ఒక ఊరు లేదు, స్థలం లేదని చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి మార్గం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక స్థలానికి వెళ్ళాలంటే మార్గాలు ఉన్నాయి. అవి ఆ వ్యక్తిని ఒక స్థలానికి నడిపిస్తాయి, ఒక చోటుకు నడిపిస్తాయి. అలాగనే ఆత్మీయ విషయాల్లో దేవుని విషయాలకు వచ్చినప్పటికీ విశ్వాసము ఒక మార్గం అవుతుంది. సగమ జాగ్రత్త వినాలి, విశ్వాసము ఒక మార్గం అవుతుంది. ఈ సాయంకాలము దేవుడు నిన్ను చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాస మార్గమున ఎప్పుడైనా పయనించారా? పయనము అవిశ్వాసపు మార్గమా, విశ్వాసపు మార్గమా? విశ్వాసపు మార్గములో పయనించే వ్యక్తి తాలూకు బలము, ధైర్యము, నెమ్మది గొప్పగా ఉండబోతుంది. విశ్వాసంలో బైబిల్ చెప్తుంది, విశ్వాసం వల్లైన ఆనందము, విశ్వాసం వల్లైన నెమ్మది, విశ్వాసం వల్లైన సంతోషం. మీకు అర్థమవుతుందా? విశ్వాసం వలన అబ్రాము 100 ఏళ్ల సంవత్సరాల వ్యక్తి అయినప్పటికీ, రమారమి 100 ఏళ్ల వయస్సున్నవాడైనప్పటికీ తన గర్భము మృతతుల్యమైనట్లుగా, సారా గర్భము మృతతుల్యమైనట్లుగా అవిశ్వాసం వల్ల సందేహింపకుండా విశ్వాసం వలన బలము పొందుకున్నాడని. సేమ్ టైం పౌలు ఈ విధంగా చెప్తాడు ఒక చోట, విశ్వాసం వల్లైన ఆనందములో, విశ్వాసం వల్లైన సంతోషంలో మీరు పాలువారు అవ్వాలని చెప్పి లేఖనాలు మనకు చెప్తున్నాయి. విశ్వాస మార్గం ఉందని. ఈ సాయంకాలము కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ విశ్వాస మార్గము తీసుకునే వ్యక్తి తాలూకా జీవితము ఎలా ఉండబోతుంది. సంగం వినండి, దేవుని చిత్తము అని పేరెత్తితే, గాడ్స్ విల్ అని ఒకవేళ మీరు చెప్తే, గాడ్స్ విల్ లైన్స్ అప్ విత్ ఫెయిత్. చూడండి, ఎలా అయితే మనం రోడ్స్ చూసినప్పుడు, ఆ రోడ్స్లో 4 రోడ్స్ చూసినప్పుడు ఇటువైపు అటువైపు ఉండి డివైడర్ ఉంటుంది, అలాగా ఫెయిత్ అండ్ గాడ్స్ విల్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఒకటి కలుసుకొని వెళ్తాయి. దేవుని చిత్తము విశ్వాసం ఉంచలేని వ్యక్తికి ఎన్నడూ అవ్వదు. దేవుని చిత్తము జరగాలి అన్న ఒక విషయానికి వచ్చినప్పుడు విశ్వాసమే చాలా బలమైన విషయం. విశ్వాసం ఎలాంటిదంటే, పునాదులు లేకపోతే పిల్లర్స్ కింద తీసుకుంటే దానిపైన దేవుని చిత్తం నిలబడుతుంది. దేవుని చిత్తం నిలబడాలంటే, దేవుని చిత్తం ఒక రూఫ్ అయితే దాని ఖచ్చితంగా పిల్లర్స్ అనేవి విశ్వాసమే. విశ్వసించు వ్యక్తి దేవుని చిత్తములోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. విశ్వసించు వ్యక్తి డైరెక్ట్ యాక్సెస్లోకి వెళ్ళిపోతున్నాడు అంతే. బైబిల్ చెప్తుంది, ఒక రోజున గొర్రెల కాపరైన దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తన తండ్రి పిలిచి, నాన్న అన్నవాళ్ళు అక్కడ ఎద్దులు ఉన్నారా, వెళ్ళి చూస్తావు కాస్త, ఎలా ఉన్నారో ఏంటో, వారు జీవిత విషయాలు, వారు బాగోలు అన్నీ కూడా తెలుసుకొని రా అని చెప్పి పంపిస్తే, అప్పుడు వాళ్ళ నాన్నతో ఈ మాట చెప్పచ్చు, నాన్న అవ్వదు నాన్న నాకు వెళ్ళడం, కారణం ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, చూసుకోవాలి కదా, నేను వెళ్ళలేనని చెప్పి ఆగిపోలేదు. దేవుడు ఒక మాట నాకు తెలియజేస్తున్నప్పుడు, నా తండ్రి ఒక మాట చెప్తున్నప్పుడు, దైవ చిత్తానికి నేను లోబడతాను, నేను వెళ్తాను అని చెప్పి నాన్న మాటకు లోబడ్డం దేవుని చిత్తానికి కూడా ఆ రోజు లోబడ్డమే. తొదకి ఏమిందో మనకు తెలుసు, ఆ రోజు గొలియాతును కొట్టడానికి ముందుకు వెళ్ళాట. విశ్వాసపు ప్రయాణము నిన్ను గొప్ప స్థితిలో గొప్ప విషయాలకు నడిపిస్తుంది. ఈరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తావేమో, ఎన్నో ప్రయాణాలు.
బస్సులో ప్రయాణం చేసావేమో, ట్రైన్లో ప్రయాణం చేశారేమో, లేదా ఏరోప్లేన్లో ప్రయాణం చేశారేమో, దేశాలు దాటి వెళ్ళారేమో, ఎన్నో ప్రయాణాలు మీకు జరిగాయేమో, బైక్లో ప్రయాణం చేశారు, సైకిల్లో ప్రయాణం చేశారు, అన్ని ప్రయాణాలు మీ జీవితంలో ఉన్నాయేమో. నేను అడుగుతున్నాను, విశ్వాసపు ప్రయాణము, విశ్వాసపు మార్గము మీ జీవితంలో ఉన్నదా? మీరు విశ్వాసపు మార్గం వైపు మీరు అడుగులు వేస్తున్నారా? విశ్వాసపు మార్గము ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు ముందు తనకి ఏమీ కనిపించకపోవచ్చు, తనకేమి అనిపించకపోవచ్చు, తన జీవితం నిష్ఫలంగా ఉన్నట్టు అనిపించవచ్చు, ఏది అర్థం కాకపోయినా విశ్వాసం మార్గం ఏం చేస్తుందంటే ఖచ్చితమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు కొన్ని మాటలు మీ ముందు పెట్టబోతున్నాను. రూత్ గ్రంథం నుంచి ఈ సాయంకాలం మాట్లాడబోతున్నాను. చాలా సంతోషపడుతున్నాను మిమ్మల్ని రెగ్యులర్గా ఈ లైవ్లో కలుసుకోవడం. మహాభాగ్యముగా నేను భావిస్తున్నాను మీకు దేవుని మాటను ఈ విధంగా అందించడానికి. త్వరలోనే ప్రాబ్లీ మేము అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ మీ ముందుకు మేము పాట తీసుకురావాలనుకుంటున్నాం. యేసయ్యే మంచివాడుగా అన్న పాటను మీ ముందుకు మేము తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. గొప్ప పాట. అందులో మొత్తం 3 వర్సెస్ ఉండబోతున్నాయి. స్ట్రాంగ్ కన్ఫెషన్ని అందులో నేను తెలియజేశాను. బలమైన కన్ఫెషన్, నా యేసయ్యే మంచివాడు, నా యేసయ్యే గొప్పవాడు అన్న పదాలతో ఉన్నతంగా ఉండబోతుంది, బలాన్ని ఇవ్వబోతుంది. అద్భుతమైన మ్యూజిక్ని కూడా మేము చేసి మీ ముందు తీసుకొస్తున్నాం. మేము నమ్ముతున్నాం ఇదంతట్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి మా ప్రయత్నం. మేము చేస్తున్న ప్రతి ఆలోచనలో కూడా ప్రభు మిమ్మల్ని ఆదరించాలని, బలపరచాలని, మేము చేసిన ప్రతి ప్రాజెక్టులో కూడా అవి ఎంతమంది చూశారని పక్కన పెడితే మా ఆలోచన అది జనాలు ఆదరించాలని, ప్రభు దాన్ని తీసుకుని వెళ్ళి అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఇంకా ఎక్కువగా చేసి ఇంకెక్కువగా అనేకులు బలపరచాలని ఆశపడుతున్నాం. సంగమా జాగ్రత్త వినండి. ఈరోజు ఈ విషయాన్ని విశ్వాస మార్గము, విశ్వాస ప్రయాణము మీ ముందు పెడుతున్నారు. రూత్ గ్రంథం నుంచి మీతో మాట్లాడుతున్నాను. రూత్ గ్రంథంలో 1వ అధ్యాయము మీ ముందు నేను చూపిస్తాను. జాగ్రత్త వినండి. ఈరోజు ఈ విషయాలు మీ అంతరంగంలో మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారు? హల్లెలూయా. సంగమా జాగ్రత్త చూడండి. రూత్ గ్రంథం నుంచి 1వ అధ్యాయంకి వెళ్దాం. రూత్ 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో మనకు తెలిసిందే, ఇదంతా మనం చదివిన రూత్ చరిత్ర తెలుసు మనకు. రూత్ స్త్రీ గురించి, ఆమె ఏ దేశానికి చెందినామో మనకు తెలుసు. యాక్చువల్గా ఏముందో చెప్తాను వినండి. బెత్లెహేముకు సంబంధించిన 2 భార్య భర్తలు అక్కడ కరువు ఉండడం గమనించి ఏం చేస్తారంటే, చదువుతున్నాం చూడండి. వారి పేర్లు నయోమి, ఎలిమెలెక్ అని. వీరిద్దరు కూడా బయలుదేరి వారు ప్రారంభమవుతారు. ఎన్నో వచనం ఉందంటే 2వ వచనం ఉంది. ఆ మనుషుని పేరు ఏమట ఎలిమెలెక్, అతని భార్య పేరు నయోమి. మీరు గమనిస్తున్నారు చూడండి. వీరిద్దరు కూడా కరువు ఉండడం వల్ల, చూడండి మొదటి వచనంకి వెళ్ళండి. మొదటి వచనంలో మనం గమనిస్తాం, ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి, బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబ్ దేశమున కాపురముంటకు, కొంతకాలం చేస్తే అలా కాపురం ఉండడానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆయన పేరు చెప్తున్నాడు ఎలిమెలెకట. ఆయన పేరు, భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు చూడండి అక్కడ రాయబడింది. అయితే వీరు కొంతకాలం మోయాబ్ దేశంలో ఉన్న తర్వాత సడన్గా భర్త చనిపోతాడు. ఎవరైతే కుటుంబం అంతటి నడిపిస్తాడో ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత 2 కుమారులకి ఈమె దగ్గరుండి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేయించిన తర్వాత ఆ పెళ్లి కూడా ఎవరితో చేయిస్తుందంటే, అక్కడ ఆ దేశానికి చెందిన 2 స్త్రీలతో చేయిస్తుంది. ఒక ఆమె పేరు ఓర్ఫా, ఇంకొక ఆమె పేరు రూత్. జాగ్రత్త అంటే వీరిద్దరు కూడా, 2 పురుషులు పెండ్లైన తర్వాత ఒక సమయం వస్తుంది, వీరిద్దరు కూడా చనిపోతారు. వీరిద్దరు చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 స్త్రీలు ఉన్నారు, 3 పురుషులు చనిపోయారు. ఇప్పుడు నయోమికి ఒక న్యూస్ తెలుస్తుంది, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు దర్శించాడని, దేవుడు వారికి పంట ఇస్తున్నాడని, బ్రెడ్ ఇస్తున్నాడని, వారికి కావాల్సిన ఆకలి తీరుస్తున్నాడని చెప్పి తెలిసిన తర్వాత ఈమె వెంటనే వారిద్దరు కోడల్ని కూడా, వారిద్దరిని కూడా సిద్ధపరిచి, మరి ఎలా సిద్ధపరుస్తుందో తెలియదు, ఎలా వారిని రెడీ చేస్తుందో తెలియదు, కానీ వారిద్దరిని రెడీ చేసిందట. లేఖనాలు చెప్తున్నాయి, వారిద్దరికి చెప్పి రెడీ చేసి వారిద్దరు కూడా రెడీ అయిపోయారు.
రెడీ అయిపోయి వారు మార్గం తీసుకొని చూడండి, ఆ వర్స్ మీకు చూపిస్తాను. 6వ వచనం చూడండి, 6వ వచనం నుంచి గొప్ప విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. 6th verse నుంచి 6వ వచనం నుంచి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. గమనిస్తున్నారా? ఆమెయు ఆమె కోడండ్రు కూడా ప్రయాణమైరట. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశముకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా, మార్గము ఇక్కడి నుంచే నేను చెప్తుంది విశ్వాసపు మార్గమని, మార్గము వెళ్ళుచుండగా, మార్గమున వెళ్ళుచుండగా. వావ్, బ్యూటిఫుల్ వర్స్, బ్యూటిఫుల్ వర్స్. జాగ్రత్త వినండి. ఇప్పుడు ముగ్గురు స్త్రీలు, వీరి ముగ్గురు కూడా ప్రయాణం ప్రారంభించేశారు. చూడండి, ఈ ప్రయాణం ప్రారంభించాలంటే చిన్న సంగతి కాదండి. ఆ ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసి, వారు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి, వారు ఉంటున్న ఇంట్లో వారి సామాన్లని రాత్రి సర్దుకొని మొత్తం అంతా ఒక పెట్టెలోనో లేకపోతే ఒక క్లాత్లోనే సర్దుకొని భుజాల మీద పెట్టుకునో లేకపోతే ఇంకన్నీ వదిలేద్దామని చెప్పి వదిలేసో ఏం చేశారు, మొత్తానికి వారు ప్రయాణం అయిపోయారు. వారు ప్రయాణమైనప్పుడు వీరు ముగ్గురు డిసైడ్ అయిపోయారట. ఎలా డిసైడ్ అంటే, మనం తిరిగి, ఎవరు నయోమి అన్నదండి, తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నా, నాతో పాటు మీరు రండి అని చెప్తే మొత్తం వీరు ప్రయాణం అయిపోయారు. వీరు కూడా సిద్ధపడిపోయారు. వీరు ముగ్గురు కలిసి వెళ్తున్నారట. చూడండి, ఈ మాట చూసారా? వారు యూదా దేశమునకు, చూడండి 7వ వచనం చూడండి, ఆమె ఇద్దరు కోడండ్రులు కూడా బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా, మార్గమున వెళ్ళిపోతున్నారు. ఇది ఇంటి దగ్గర జరుగుతున్న డిస్కషన్ కాదు. ఇక్కడ మార్గమున వెళ్ళిపోతున్నప్పుడు ముగ్గురు వరుస వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకుని వెళ్తారు కదా ముగ్గురు వెళ్తున్నప్పుడు. ఆ దేశము సరిహద్దులోకి వచ్చేస్తున్నారు. ఆ దేశం నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. ఇంకా దేశాన్ని విడిచిపెట్టి లైన్ క్రాస్ అయ్యే టైంకి వచ్చేస్తున్నారు, దగ్గరికి వచ్చేస్తున్నారు. వారు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతుంది నయోమి, తనతో పాటు కోడను తీసుకెళ్ళిపోతుంది. మరి ఏం చెప్పిందో ఇద్దరు బయలుదేరిపోతున్నారు, ముగ్గురు వెళ్ళిపోతుంటే సడన్గా చూడండి, నయోమి తన ఇద్దరు 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడలను కూడా చూసి, మీరు మీ తల్లిదండ్రులకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నాడలను మీరు దయచూపినట్లు యెహోవా ఎడల దయచూపునుగాక. మీరు ఒక్కొక్కరితే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకోనేనా. అమ్మ, మీరు గమనిస్తున్నారా? ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? యూదాకు అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే మార్గంలో జరుగుతుంది. వారి ముఖాలు ఎటువైపు ఉన్నాయంటే ఇజ్రాయెల్ దేశం వైపు ఉన్నాయి. వారు వెనుక భాగం ఎటువైపు ఉందంటే మోయాబు వైపు ఉంది. చూడండి, వారు ఫేసింగ్ ఎటువైపు ఉందంటే ఇజ్రాయెల్ వైపు ఉంది. వారు బ్యాక్ ఎటువైపు ఉందంటే మోయాబు వైపు ఉంది. వారు వెనుక మోయాబుని చూపిస్తున్నారు. అంటే అర్థమంటే నేను దాటి వెళ్ళిపోతున్నాను మోయాబు నుంచి. మార్గము పేరు యూదా దేశానికి వెళ్ళే మార్గము, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే మార్గము. ఈ మార్గములో ఆల్ ఆఫ్ సడన్ నయమి చెప్తుంది అంటే, మార్గంలో వెళ్తూ వారు సంచులు మోసుకొని వెళ్తున్నారు, ముగ్గురు కూడా వెళ్తుంటే సడన్గా చెప్తుంది ఆమె ఓర్ఫాకి ఇంకా రూత్ కూడా, అమ్మ మీ ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోండి, మీరు పెళ్లి చేసుకొని మీ అమ్మగారి ఇంట్లోని సంతోషంగా ఉండండి, వెళ్ళండి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి ఇద్దరిని ముద్దు పెట్టుకొని పంపించాలని చెప్పి ఇద్దరికి చెప్తుందట. చెప్పినప్పుడు అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, 10వ వచనం, ఎలుగెత్తి ఏడ్చి అంటే వెళ్ళిపోమంటుందన్న మాట వారికి ఎంత దుఃఖం అనిపించిందో చూడండి. ఎలుగెత్తి ఏడ్చేట, ఎలుగెత్తి అంటే చాలా గట్టిగా బిగ్గరగా ఏడ్చారట. నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా ఇద్దరు చెప్పారట, నీ ప్రజల యొద్దకు నేను వస్తాను, మమ్మీ వస్తాను, తీసుకుని వెళ్ళు. నయోమి అని చెప్పిందట, నా కుమార్తెలారా మీరు మరలుడి, మీరు వెళ్ళిపోండి, నాతో కూడా మీరు రానేలా, మీరు ఎందుకు రావాలి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టకే ఇంకా కుమారులు నా గర్భున నున్నారా చెప్పండి. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారులు కనిను వారు పెద్దవారు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందురా? నా కుమార్తెలారా
అది కూడదు. యెహోవా నాకు విరోధమాయెను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనేను. ఓర్ఫా ఇదంతా వింటున్న ఆమె, ఓర్ఫా ఇదంతా డిస్కషన్ అంతా కూడా మార్గంలో వెళ్తున్నాగా, యూదా దేశానికి వెళ్తున్న మార్గంలో జరుగుతుంది. మీరు గమనిస్తున్నారా? అక్కడ ఆగిపోయి టువర్డ్స్ వాళ్ళ ఫేసింగ్ అంతా కూడా టువర్డ్స్ ఎటుంది చెప్పండి, ఇజ్రాయెల్ దేశం వైపు ఉంది. వారి మాటలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇద్దరు కూడా విల్లింగ్నెస్ ఉంది రావడానికి. అత్త నీతో కూడా వచ్చేస్తామని చెప్తున్నారు. సడన్గా ఓర్ఫా అత్త చెప్తున్న మాటలకు ఒక్కసారి ఆగి ఆలోచించి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుందట. చెప్తున్న మాటలకు ఓర్ఫా ఏమైపోయిందంటే లోపల కన్విన్స్ అయిపోయింది. ఓకే, అమ్మగారింటికి వెళ్ళిపోతే ఇంక బెస్ట్ కదా అని కన్విన్స్ అయిపోయిన ఆమె వెంటనే ముద్దు పెట్టుకుందట. ముద్దు పెట్టుకొని వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనేను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్ట. చూడండి, ఈ మాటలు చూసారు. ఒక మాట, ఇవి చెప్పకముందే ఒక మాట మీకు చెప్పాలి. ఈ 15వ వచనము కొంచెం స్క్రీన్ కొంచెం పైకి పెట్టండి. చూడండి, ఈమె 14th వర్స్ నుంచి ఆమె ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకుందట. అంటే ఇవన్నీ అర్థం చేసుకున్న ఓర్ఫా, ఓకే అమ్మ ఇంటి దగ్గర సేఫ్ ఉంటుంది, బెటర్ ఉంటుందని చెప్పి మీరు గమనించండి. ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైంది, ముగ్గురు ప్రారంభించారు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలంటే వీళ్ళిద్దరు రారు వెనక్కి. ఈ మొక్కరితే ప్రయాణం అవ్వాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. ఆశ్చర్యం, ముద్దు పెట్టేసి ఇక రూత్ వస్తుందా లేదా, రూత్ వస్తే రాని ఏమి పట్టించుకోకుండా అండి వెనక్కి తిరిగిపోయి ఇజ్రాయెల్కు తన వెనుక భాగం చూపించి మోయాబుకు తన ముందు భాగం చూపించుకుని వెళ్ళిపోతుంది. అంటే ఫేసింగ్ టువర్డ్స్ మోయాబు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఈమె ఫ్యూచర్ని మోయాబు దేశంలో ఆలోచించింది. ఫ్యూచర్ తన తల్లి ఇంటి దగ్గర ఆలోచించింది. ఫ్యూచర్ మీరు గమనిస్తున్నారు ఎక్కడ ఆలోచించిందా? ఒకసారి ప్రభువు నిన్ను జతపరిచిన తర్వాత నీ ఫ్యూచర్ ఎక్కడ ఉండబోతుందో తెలుసా? నీ తల్లి గృహంలో కాదు, అత్తగారి గృహంలో నీ ఫ్యూచర్ దేవుడు దాచి ఉంచాడు. అనిపిస్తుంది, చాలా ఇంకా ఇక నా భర్త లేడు కదా, ఇక్కడ నుండి ఏం చేస్తాను, నన్ను ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు, ఎందరికో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు. కానీ రూత్ లాంటి క్యారెక్టర్ విశ్వాసపు మార్గం గురించి చెప్తుంది. రూత్ లాంటి క్యారెక్టర్ ఇక ముందుకు హోప్ లేదన్నా ప్రయాణాన్ని మాత్రం నేర్పిస్తుంది. నయోమితో రూత్ అంటుందట, అమ్మా ఓ మాట చెప్తాను నేను, ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోతుంది, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి బాగుంటుంది, పెళ్లి చేసుకుంటుంది, ఈ విషయాలు మాత్రం నాకు చెప్పక. విని జాగ్రత్తగా, నువ్వు ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి వస్తాను. నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. రూత్ చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు. చూడండి ఎంత కలిసిపోయిందో, ఎంత దగ్గరగా అనిపించేస్తుందో ఈమె నయోమికి. నయోమి చూసిందట, అమ్మ ఈమె సెటిల్ అయిందిరా, ఈమె నిజంగా ఉంటుంది, ఈమె వెళ్ళిపోదు మధ్యలో అని చెప్పి ఈమెను ఇంక పట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ ఓ మాట అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను మామూలుగా వినండి. ఇలాంటి భర్త చనిపోయిన తర్వాత పరిస్థితి బాగలేనప్పుడు అత్త కూడా వెళ్ళిపోమని చెప్తున్నప్పుడు, ఒకవేళ అలాంటి ప్లేస్లో మనం ఉంటే మనం వెంటనే అమ్మగారికి ఫోన్ చేస్తాం కదా, ఏం చెప్తాం చెప్పండి? అత్త వచ్చేయమంటుంది, వెళ్ళిపోమంటుంది, నన్ను వచ్చేయమంటావా? వెంటనే అమ్మ అంటుంది, మన అమ్మ, వచ్చేయమ్మా, ఇంక భర్త లేనప్పుడు అక్కడేం చేస్తావు నువ్వు, వచ్చేసే. చూడండి, నాకు మనుషుల తలక జీవితం కానీ మీ జీవితం ఏం జరుగుతుందో ఆ విషయం నాకు తెలియదు. కానీ లేఖనాల ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. లేఖనాల ప్రకారంగా అయితే తల్లికి ఫోన్ చేసిన ఓర్ఫా ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది. తల్లి చెప్పింది, వచ్చేమ్మా, భర్త లేనప్పుడు ఏం చేస్తావు అక్కడ, వచ్చి ఇక్కడ బ్రతుకుతావు అని చెప్పి ఆ మార్గం నుంచి, యూదా మార్గం నుంచి ఆమెను వెనక్కి లాక్కొని వచ్చేసింది. అయితే రూత్ మాత్రం
నేను తల్లికి ఫోన్ చేయను, ఎవరికి చెప్పను, నేను మాత్రం ప్రభువు నన్ను పెట్టిన చోట ఉంటాను, ప్రభు బట్టి ముందుకెళ్తాను. ఆమె దేవుని నమ్మిందండి. నిజంగా ప్రభు నందు ఆమె విశ్వాసం ఉంచింది. నిజంగానే విశ్వాసం ఉంచింది కనుక యూదా మార్గము ఓర్ఫాకి అవిశ్వాసపు మార్గమైంది, రూతుకైతే విశ్వాసపు మార్గం అయిపోయింది. ఆమె ప్రయాణించడం ప్రారంభించింది, ప్రయాణం చేస్తుంది. చూడండి, మినిమం తన ఫ్యూచర్ గురించిన ధైర్యం లేదు అప్పుడు. చూడకు, వేళ మిమ్మల్ని అడిగితే అమ్మ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల బాగుంటుందా, లేకపోతే అత్తతో వెళ్ళడం వల్ల బాగుంటుందంటే మీరు చెప్పండి, ఏం చెప్తారు? అత్త జీరో, అకౌంట్లో ఏం లేదు, అత్తకి పెన్షన్ కూడా రావట్లేదు, బెస్ట్ ఏం లేదు, అత్తకి జీరో. ఇప్పుడు వెళ్తున్న దేశంలో అత్తకు కూడా తెలియదు ఎలా ఉండబోతుందో, జీరో నాలెడ్జ్ అత్తకి. అక్కడ వెళ్ళిన తర్వాత జనాలు ఈమెను పోలిస్తారు లేదు కూడా తెలియదు, జనాలు తోలేస్తారేమో, ఎంతకాలం ఎక్కడికి వెళ్ళి అని చెప్పి అడుగుతారేమో. వీటన్నిటి మధ్యలో సతమతం అవుతూ ఒక జర్నీ చేస్తుంది. ఫ్యూచరే ఆమెకు నమ్మకం లేనప్పుడు వెనకన ప్రయాణిస్తున్న, ఆమెతో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఎలా ఫ్యూచర్ ఇస్తుంది చెప్పండి? రూత్ ప్రయాణము నయోమి పైన ఆధారపడి లేదు, రూత్ ప్రయాణము యేసయ్య పైన ఆధారపడి ఉంది. హల్లెలూయా. రూత్ ప్రయాణము నయోమి చెప్పిన మాటల మీద ఆధారపడలేదు, రూత్ ప్రయాణము నయోమి నమ్ముచున్న దేవుని పైన ఉన్నది. ఈ సాయంకాలము విశ్వాస మార్గం నుంచి ఓర్ఫా వెనక్కి వెళ్ళిపోతుంది. విశ్వాస మార్గంలో రూత్ ప్రయాణం చేసేస్తుంది. దేని బట్ట మాకు మైక్ ఇచ్చి ఒక ఇంటర్వ్యూ చేసుకుంటే రూత్ మీరు ఎందుకని ప్రయాణం చేశారు? హోప్ లేదు కదా, ముందుకు నిరీక్షణ లేదు, నీతో డబ్బులు లేవు, అక్కడ సెటిల్ అవుదాం అంటే ఏమీ లేదు, నీకు తెలియని దేశానికి వెళ్తున్నా, అక్కడ ప్రజలు నేను ఎలా చూస్తారో. ఒక టైంలో అమెరికా దేశంలో 90s ఆ టైంలో చాలా దారుణంగా బ్లాక్స్ అండ్ వైట్స్ అని చాలా డివిజన్ ఉండేది. అసలు అక్కడ ఉండొద్దనో తోలిడమో ఎన్నెన్నో పనులయ్యాయి. నువ్వు వేరొక దేశం అవి కదా, ఇజ్రాయెల్ అంటే మరీ కనిష్ఠులు, మరి ఎలాంటి వాళ్ళంటే కఠినలు ఈ విషయంలో, వారు మరొకరితో కలరాలు. అదే కదా పేతురు చెప్తాడు, మేము అన్యులతో కలవని చెప్పి ఒక మాట చెప్పేస్తాడు పేతురు. చూడండి, ఒక మాట, ఇలాంటి ఒక దేశానికి వెళ్ళబోతున్న విషయం హిస్టరీ అంతా తెలిసిన ఈమె, ఎందుకంటే అత్త అన్ని చెప్పుంటుంది, కానీ ఈమె ప్రయాణం చేసేస్తుందండి. ఏం మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తుంది చెప్పనా? ఈమె మనసులో నయోమి ఈమెకు చెప్పిన దేవుని గురించి అంతా తెలుసుకొని ఈమె ప్రయాణం చేయడం ప్రారంభించింది. నీ జీవితంలో నీ భర్తను కోల్పోయావేమో, నీ జీవితంలో నువ్వు నిరాశపడుతున్న సమయాలు ఉన్నావేమో. నేను అడిగితే ఈరోజు ఎప్పుడు లేనంత బాధ మధ్యకాలంలో ఎక్కువ ఉందని చెప్పి నువ్వు చాలా ఎక్కువగా ఆ బాధ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావేమో. నేను చెప్పనా, రూత్ గురించి చూడు, ఆమె భర్తను కోల్పోయింది, తనకు బిడ్డలు లేరు, తన జీవితంలో ఏది చెప్పుకోవడానికి బలంగా లేదు. పెళ్ళి అయిన రోజు నుంచి ఆమె జీవితం మారిపోయింది. మనలో కొంతమంది అంటారు కదా, పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. నేను చెప్పనా, విశ్వాసపు రోడ్లో ప్రయాణం చేసే వ్యక్తులు ఆ మాట మాట్లాడరు. నా జీవితం గొప్పగా ఉండబోతుంది, నా దేవుడు చూసుకుంటాడు. రూతులో విశ్వాసపు మొలక ప్రారంభమైపోయింది. అందుకనే విశ్వాస మార్గము ప్రారంభించేసింది. యూదా మార్గము రూత్ జీవితంలో విశ్వాసపు మార్గము. అలాంటి ఒక విశ్వాస మార్గం తీసుకుంటున్న రూత్ తన హృదయంలో పూర్తిగా దేవునిపై నమ్మకం ఉంచింది. నయోమి ఏ దేవుడిని అయితే వెంబడిస్తుందో ఆ దేవుణ్ణి రూత్ కూడా వెంబడిస్తుంది. బాల్యం నుంచి రూత్ జీవం కలిగిన యెహోవాను నమ్మలేదు. బాల్యం నుంచి ఆమె సృష్టికర్త నమ్మలే, సృష్టిని నమ్మింది ఆమె. తన తల్లిదండ్రులు సృష్టిని పూజించేవాళ్ళు, ఈమె కూడా సృష్టిని పూజించింది. చాలా అనుకుంటారు, నేను చిన్నప్పటి నుంచి వేరే దేవత నమ్మాను కదా, సడన్గా దేవుడు నమ్మితే ఆయన ఒప్పుకుంటాడా? లేదు, రూత్ కూడా అలాగే ప్రారంభించిన ఒక స్త్రీ. కానీ దేవుడు ఇజ్రాయెల్ దేశం ఆమెను చేర్చుకున్నట్లుగా నిన్ను కానానికి పరలోకానికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసము పరలోకానికి మార్గం వేస్తుంది. రూత్ గమనించండి, ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుంది. ఏం హోప్స్ ఉన్నాయో చెప్పండి. అమ్మా, నువ్వు నయోమితో ప్రయాణిస్తున్నావు, నీ జీవితం జీరో తెలుసా? నాకెందుకు అనండి, రూత్ చెప్తుంది, నాకెందుకు అనండి, నయోమి పరిచయం చేసిన ఆ దేవుడు గొప్పోడు అని ఏదో కార్యం చేస్తాడని చెప్పి అనిపిస్తుందని చెప్పి ఆ మాట మనకు తెలియజేస్తుంది. వెళ్ళిపోయింది, ప్రాణం అయిపోయింది, అంత బాగుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరికి వెళ్ళగానే అందరూ అన్నారట, ఓ నయోమి నయోమి అని గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టినప్పుడు వెనకత ఎంత
ఇబ్బందిగా అనిపిస్తుంది చెప్పండి రూత్కి. అన్నీ పోగొట్టుకుని వచ్చిందని ఒక ఆమెను చూస్తూ జనాలు, బైబిల్ చెప్తుంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారట ఈమెని. వెనకతలు ఎంత ఇబ్బెట్టుగా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. అవన్నిటినీ ఈజీగా అనిపించిందండి, ఏం పర్లేదని వదిలేసింది. ఏం క్యారెక్టర్ అండి! ఇలాంటి క్యారెక్టర్ దేవుడు నీ కలుగు చేయునుగాక. రూత్ లాంటి క్యారెక్టర్ నీ హృదయ అంతరంగంలో దేవుడు ప్రొడ్యూస్ చేయనుగాక. నువ్వు అలాంటి క్యారెక్టర్ని నువ్వు బయట పెడుదుగాక చేస్తున్నాము. వావ్, ఏం క్యారెక్టర్ చూడండి. నయోమి వెనకాతలే ఉంది. ఒక సమయం వస్తుంది, నయం చెప్తుంది ఈ పని చేయి అంటే, అత్త నువ్వు చెప్తున్నావు కనుక నేను చేస్తాను. మరొక మాటలేదు ముఖ. అత్త వెంబడే అత్త వెనకాతలే. మొత్తానికి జాగ్రత్త వినండి. ఆ ఊరు వెళ్ళిపోయింది. ఆ ఊరు అయిన తర్వాత ఉదయం లేచి ఇజ్రాయెల్ దేశంలో రూత్ అంటుంది, మనకు తినడానికి ఏమైనా కావాలి కదా, ఇది మంచి కోతకాలం మనకు తెలిసిందే, వెళ్ళి నేను కోసేవారు వెనకతల ఏదో ఒక పనుల్లో కొంచెం గింజలను దొరుకుతుంది, వెళ్ళి ఏరుకొని వస్తానని చెప్పి వెళ్తే చెప్తుంది నయోమి, వెళ్ళు ఏరుకొని రా. ఈమెకు తెలియకుండా, జాగ్రత్త వినాలి, ఈమెకు తెలియకుండానే ఈమె రిలేటివ్, ఎవరు నయోమి రిలేటివ్ అయిన బోయాజు పొలంలోకి వెళ్ళి పని చేసుకోవడం ప్రారంభిస్తుంది. అంటే అవన్నీ ఏరడం ప్రారంభిస్తుంది. పని వాళ్ళందరూ కూడా కట్ చేస్తుంటే ఆ దులిపోయినవి పడిపోయినవన్నీ కూడా ఏరుకొని కాస్త కోస్త ఇంత అవుతుంటే వాటన్నింటినీ పోగేసుకుని ఉదయం నుంచి చాలాసేపు వరకట వారు కోస్తుంటే వారు వెనకాతల నమ్మకంగా పని చేసుకుని వెళ్తుంది. ఈమెకు తెలీదు ఆ పొలము ఈమె జీవితాన్ని మార్చే ఒక వ్యక్తిదని ఆమెకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది ఇట్ హ్యాపెండ్, అలా జరిగిందట. ఏం జరిగిందంటే ఆల్ ఆఫ్ సడన్ ఆమెకు తెలియకుండానే దేవుడు ఆమెను చూడండి, నీరు మనం వంపినప్పుడు, నీరు మనం కింద పడేసినప్పుడు మనకు త్రోవ చేసేస్తే, ఆ నీటి కాస్త త్రోవ చేస్తే ఆ నీరు ఎలాగండి అటు ఇటు చేరిపోకుండా ఆ త్రోవ గుండానే ఒక ఆర్డర్లో వెళ్తుంది. అలా రూత్ ఎప్పుడైతే ఈ విశ్వాస మార్గం ఎక్కిందో, దేవుడు నీటికి మార్గం చేసినట్లుగా రూత్కి ఒక మార్గాన్ని గీసేశాడు. ఆమె ప్రాణమై తెలియకుండానే ఆమెను విడిపించే వ్యక్తి, ఆమెకు భర్త అయిపోయే వ్యక్తి, ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఒకరిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చే ఒక వ్యక్తికి తెలియకుండానే అటువైపుకి ప్రయాణం అయిపోయింది. చూస్తే బోయజ్ వచ్చి ఈమె ఎవరు అడిగితే ఇలా నయోమితో వచ్చిన నయోమి కోడలని చెప్పగానే బోయజ్ చాలా సంతోషపడి ఆమెను పిలిచి ఆమె కొంచెం ఆహారం పెట్టి, ఇంకా కొంచెం ఆహారం విడిచిపెట్టి, చాలా విషయాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆమెకు తెలియకుండానే ఆశీర్వాదం వైపుగా దేవుడు కనిపిస్తాడు. మీకు అర్థమవుతుంది ఈ సాయంకాలం ఒక మాట నేను చెప్తున్నాను. నీ మనసులో ఈరోజు ఆందోళనగా ఉందేమో, నీ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందేమో, నీ ప్రయాణం గురించి ఆందోళనగా ఉందేమో, నీ ఫ్యూచర్ గురించి ఆందోళనగా ఉందేమో, నీకు అర్థం కావట్లేదేమో ఈ ప్రయాణం తీసుకోవాలా తీసుకోకూడదు, అసలు వద్దా కావాలా, ఎన్నెన్నో విషయాల పట్ల నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ సాయంకాలం ఈ ఆలోచన మధ్యలో ఒక్కసారి ఓర్ఫావలే కాకుండా దేవుని చిత్త ప్రకారంగా దేవుని పైన విశ్వాసం ఉంచి యూదా దేశం వైపుగా ప్రయాణం, అంటే నిన్ను దేవుడు నడిపిస్తున్న ప్రయాణం వైపుగా నువ్వు కొనసాగా. బ్రదర్, నాకు అదే అర్థం కావట్లేదండి. దేవుడు ప్రయాణం ఎటువైపుగా? నేను చెప్పిన మన ప్రయాణం దేవునితో, మన ప్రయాణము విశ్వాస ప్రయాణం, లేకపోతే దేవుని చిత్తానుసారం మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే విశ్వాసం ఉంచినప్పుడు. ఓర్ఫాలో లేదు అది విశ్వాసము, రూత్లో ఉంది కనుక ప్రయాణము రూత్ కొనసాగించింది, ఓర్ఫా ప్రయాణం కొనసాగించి ఆగిపోయింది. విశ్వాసము లేని వ్యక్తి కొన్ని ప్రయాణాలు ఆగిపోతాడు, చేయలేడు. విశ్వాసం ఉన్న వ్యక్తే ప్రభు ఇచ్చు మార్గంలో ప్రయాణించగలడు. ఈ సాయంకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవైపు ఇవన్నీ జరిగితే ఆమె యూదా దేశం వైపుగా మార్గము తీసుకోవడానికి ఒక్క విశ్వాసం నుంచి మార్గం తీసుకోవడం వల్ల, అటువైపుగా ప్రయాణం చేయడం వల్ల, సంగమ వినండి, ఈమె ఎవరిని కన్నా తెలుసా? బోయాజును పెళ్లి చేసుకుందట. ఈమె అక్కడున్న వారందరిలో కూడా మంచి స్టేటస్ని సంపాదించిన ఒక స్త్రీ. బోయాజు అంటే ధనవంతుడు, ఆ రోజుల్లో ఆస్తిపరుడు, వేరే దేశం చెందిన ఆమె. మీరు గమనించండి, వేరే దేశం చెందిన ఆమె, అది కూడా నయోమి భర్త. నయోమికి పిల్ల ఎవరైతుందో ఆ పిల్లల్లో ఒక బిడ్డ పెళ్ళి ఆల్రెడీ చేసేసుకున్నాడు ఈమెను. ఆ విషయం బోయాజుకి తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ రూత్ని ఆహ్వానించాడు, రూత్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు బోయాజు.
ఆశ్చర్యం చూసారా? నీ వీక్నెసెస్ మధ్యలో కూడా, నీకు అర్థం కాని సందర్భాల మధ్యలో కూడా దేవుని సహాయము విశ్వసించు వ్యక్తికి దొరుకుతుంది. ఆ ఊర్లోనే, ఆ దేశంలోనే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్నాడండి. మీకు తెలియదు, ఇట్ హ్యాపెన్స్. అలా జరుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నెమ్మదిగా గొప్ప విషయాల వైపు నడిపిస్తాడు. ఓర్ఫాకు అలా జరిగిందంటారా? ఓర్ఫా పేరు ఇంకా బైబిల్ ఎత్తలే, మరెన్నడు ఓర్ఫా గురించి రాయబడలే. ఓర్ఫా చాప్టర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయిందంటే వెన్ షీ టర్న్డ్ బ్యాక్, ఎప్పుడైతే ఆమె ఇజ్రాయెల్ దేశానికి వెన్ను చూపించిందో, మోయాబుకు తన ముఖాన్ని చూపించిందో, అక్కడ బైబిల్ ఆగిపోయింది రాయడం ఆమె గురించి. కానీ ఎప్పుడైతే రూతు మాత్రం వెన్ను చూపించకుండా ముందుకే నడుచుకుని వెళ్ళిపోతుందో, దేవుడు ఆమెను ఇజ్రాయెల్ దేశంలో ఒక కుటుంబానికి, జాగ్రత్త ఒక కుటుంబానికి తల్లిగా మార్చేశాడు. అది మాత్రమే కాదు, తర్వాత ఒబ్బేదని, ఆ తర్వాత జెస్సీ అని, ఆ తర్వాత దావీదని, ఆ కుటుంబానికి తల్లిగా మారిపోయింది ఆమె. రాజుల కుటుంబానికి తల్లిగా మారిపోయింది ఆమె. ఊహించగలరా? కేవలము విశ్వాసపు మార్గం ఎంచుకుంది అంతే. ఈరోజు జాబ్ గురించి కలత పడిపోతున్నావేమో, పెళ్ళి గురించి బాధపడిపోతున్నావేమో, బిడ్డల గురించి కంగారు పడిపోతున్నావేమో, ఏం జరుగుతుందో ఏమవుతుందో. లేదు, నువ్వు ఎలా నిలబడాలంటే ధైర్యంగా నిలబడి చెప్పాలి, నేను ఎందుకు అంత భయపడిపోలే, నా దేవుడు నాకు తోడున్నాడు కదా, ఆయన లేకపోతే భయపడాలి కదా. ఆయన నాడు నేను కంగారు పడను, నేను అప్పగిస్తున్నాను, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కార్యాలతో దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. రూత్ చేతులు ఏం లేకపోయినా, చిల్లి గవ్వలేకపోయినా, ఫ్యూచర్ గురించిన భయంతో నింపబడిన, అసెంబ్లీ ఏం అర్థం కాకపోయినా విశ్వాసం మార్గం ఎంచుకుంది. విశ్వాస మార్గంలో వెంటనే ఏం జరిగినట్టు అనిపించకపోవచ్చేమో, కానీ క్రమేపాన ప్రభు నువ్వించిన విశ్వాసం చూసి నేను హెచ్చించడం ప్రారంభిస్తాడు. తుదకు రూతు ఘనమైన స్త్రీగా ఇజ్రాయెల్ దేశంలో ఈరోజు ఆమె పేరు మీద ఒక గ్రంథము రాయబడి, అది ఈరోజు మన భారతదేశంలో కూడా మనం చదువుకొని ఆమె గురించి మాట్లాడుతున్నామంటే, మోయాబు దేశం చెందిన ఆమె ఎంత పెద్ద అడుగు వేసిందో చూడండి సంగమా. ఈరోజు నీ జీవితపు చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. విశ్వాసపు ప్రయాణము నిన్ను ఏ చోట దేవుడు పెట్టాలో ఆ చోట పెట్టినట్లుగా చేస్తుంది. ఈరోజు నీ ప్రయాణం మారునుగాక, నువ్వు విశ్వాస ప్రయాణం చేయదుగాక, ప్రభు మీద ఆధారపడి ముందుకు అడుగులు వేయదుగాక. ప్రభు నీకు చెప్తున్నాడు, విశ్వాస మార్గం ఎంచుకో, అందులో నీ జీవితము హెచ్చింపబడుతుంది, అందులో నీ జీవితమును నేను హెచ్చిస్తున్నాను, ఘనమైన కార్యాల కొరకు నేను ముందుకు నడిపిస్తున్నాను. పిరికితనంగా ఓర్ఫా వలె ఆలోచించమాక. దేవుని చిత్తము విశ్వాసం వల్ల అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకో. విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని చిత్తాన్ని అమాంతంగా చేయడం ప్రారంభిస్తాడు. అవిశ్వాసి దేవుని చిత్తాన్ని ఇప్పుడు చేయలేడు. ఒక సమయం వచ్చింది, అబ్రాము జీవితంలో కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు కానాన్ దేశం నుంచి ఐగుప్తు వైపుగా వెళ్ళిపోతాడు. మనకు తెలిసిందే, ఆ చోట శ్రమ, ఇబ్బందిని, బాధని, మానసిక క్షోభ గుండా వెళ్తాడు. తన భార్యను చేతులారా అమ్మేసుకుంటాడు, వదిలేసుకుంటాడు. ఫరో రాజు పట్టుకెళ్ళిపోతాడు. ఎంతో కంగారు పడిపోతాడు ఒకసారి. ఆ తర్వాత దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు, ఇదిగో నీ తండ్రి సమయంలో ఉన్న కరువు లాంటిది నీ సమయంలో కూడా వచ్చింది. నువ్వేం చేస్తావు? ఈ కరువులో ఐగుప్తుకు వెళ్ళిపోతావా, లేదా నేను చెప్పిన మాట ప్రకారం ఉంటావా? నీ తండ్రి వలె నువ్వు ఐగుప్తుకు వెళ్ళిపోక, అది అవిశ్వాస ప్రయాణము. నువ్వైతే విశ్వాసంతో ప్రారంభం చేయాలి. ఏం చెప్పాలంటే, ఇదిగో నేను ఇక్కడి నుంచి కదలను, నా దేవుడు ఈ అంటే ఇలాంటి ఒక సమయంలో, ఇలాంటి కరువులో కూడా నా దేవుడు నన్ను పోషించబోతున్న నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండు, నమ్మకాన్ని కోల్పోక. ఈ సాయంకాలం దేవుడు మీతో మాట్లాడి చెప్తున్నాడు, మీరుంటున్న ఉద్యోగాల నుంచి అర్జెంట్ ఖాళీ చేసి బయటకు వచ్చేయాలి. ఇంక వారిని వీరిని ఎదిరించేస్తాను, నేను నలుగురిని కొట్టేస్తాను, ఇంకా చాలా అనుకుంటున్నామేమో. లేదు, అది మంచిది కాదు. ఇప్పటికి కూడా దేవుని చిత్తము ఒక నలుగురిని కొట్టడం కాదు, చాలు ఇంకా అని చెప్పేసి ఉద్యోగం నుంచి బయటికి అందరినీ తిట్టేసి బయటకు వచ్చేయడం కాదు, నీకు అనిపించినంత చేసేయడం కాదు దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అంటే విశ్వాసంతో మౌనంగా ఉండడమే. ప్రభువు నీకు నేర్పిస్తున్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండాలంటే విశ్వాస మార్గాన్ని ఎంచుకోవాలి. విశ్వాస మార్గం అంటే నేను ఖచ్చితంగా రూతు వలె దేవుడిని హెచ్చిస్తాడు. ఆ రోజు ఇస్సాకు అంటాడయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను ఉండిపోతాను. ఇస్సాకు నిజంగా ఉంటావు,
నువ్వు ఉండి చూపించు, నేను ఆశీర్వదించబోతున్నాను. అయ్యా నా తండ్రిలో నేను చేయబోట్లేదు, నేను మాత్రం నీ మాట వినబోతున్నాను. నీ తండ్రి తాగుబోతేమో, తిరుగుబోతేమో, ఇష్టాసారం తిరిగేవాడేమో, నీ తల్లి ఇష్టాసారం తిరిగే స్త్రీ ఏమో, నీ తల్లి నీతో ఎప్పుడు ఉండదేమో, నీ తండ్రి ఎప్పుడు నీతో ఉండడేమో, నీకు అనిపిస్తుంది నీ జీవితం ఏం జీవితం ఇదని చెప్పి అనిపిస్తుందేమో. లేదా నీ బిడ్డలు నీకు అనుకూలంగా లేరు, ప్రతికూలంగా ఉన్నారేమో. అన్ని అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు విశ్వాస మార్గం ఎంచుకో. నీ తండ్రి చేసినట్లుగా, నీ బిడ్డలు చేసినట్లుగా, నీ జాబ్ల వ్యక్తులు, నీ ఫ్రెండ్స్ చేసినట్లుగా నువ్వు చేయడానికి వీల్లేదు సంగమా, వీల్లేదు. ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు, నీ తండ్రి వల్ల అబ్రాహాము వల్ల నువ్వు చేయమాక. నువ్వు నిలబడు, నువ్వు విశ్వాసం నిలబడు. లంచం తీసుకుందాం, నా తండ్రి తీసుకున్నాడు కదా, నేను కూడా లంచం తీసుకుందాం అని చెప్పి డబ్బును నువ్వు బల కింద తీసుకుంటున్నావేమో, మంచిది కాదు. ఎప్పటికి కూడా మనం ఎంత ధనం తీసుకున్నామో అంత రెట్లు మన నుంచి పోతుంది. ఎందుకంటే అది అలాంటిదే గనక. ఈ లోకంలో చెడుప్పుడు కూడా డబుల్ చెడును మనం తీసుకొస్తుంది. ఈ లోకంలో మంచి ఎప్పుడు కూడా ప్రభు నిమిత్తమై ప్రభుని మనసులో పెట్టుకుని చేసినప్పుడు డబుల్ ఆశీర్వాదం మనకు తీసుకొస్తుంది. దేవుడి సాయంకాలం నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి వలె ఈ లోకపు వ్యక్తుల వలె, స్నేహితుల వలె నువ్వు బ్రతకమాక, నువ్వు ప్రభు కొరకు బ్రతుకు. ఇస్సాకు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను. ఆదికాండం 26వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుంది. ఆదికాండము 26వ అధ్యాయంలో అద్భుతమైన మాట. ఈ మాట చూసిన ప్రతిసారి కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం, ధైర్యంగా వెళ్ళచ్చు అనిపిస్తుంది. 12వ వచనం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం, అద్భుతమైన వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే, వా దేవుడు వెళ్ళొద్దు ఇక్కడ ఉండిపో అని చెప్తే ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము, ఏ సంవత్సరము? కరువున సంవత్సరమే 100 ఫలము పొందేనా. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయన. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. The Lord is going to bless you. Wow, the Lord is going to bless you. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్ముతున్నావా? విశ్వాస మార్గంలో నయోమి, రూతు మాత్రమే కనిపిస్తున్నారు, ఓర్ఫా వెళ్ళిపోతుంది. అలా మనకు కనిపించింది కదా? కాదు, వీరు ముగ్గురే మనకు కనిపించారు. అందులో ఒకరు వెనక్కి వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది కదా, అది అబద్ధం. మీకు చెప్పనా, ఈ విశ్వాస మార్గంలో నయోమి, రూత్, ఇంకా యేసయ్య కూడా ప్రయాణం చేస్తున్నాడు. నేను చెప్పనా, నువ్వు సతమతం అయిపోతున్న ప్రతి ప్రయాణంలో విశ్వాసం అనే బాట తీసుకుంటే ప్రభు నీతో ప్రయాణం చేస్తాడు. నేను ఎత్తైన శిఖరాలకి ఇస్తాడు. నువ్వెన్నడూ ఊహించలేని విషయాలు నీ జీవితంలో చూస్తావు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఉన్నతమైన కార్యాలు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. మేలైన సంగతులు నీ జీవితంలో నీ కొరకు దాచబడి ఉన్నాయి. నువ్వు నమ్ముతున్నావా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, చూడండి 12వ వచనం, ఆ దేశమందున్నవాడై, ప్రభు చెప్పినట్లుగా ఆ దేశమందు ఉండిపోయిన వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. 100 ఫలము పొందాను. అవి రెడీ. విశ్వాసముతో నడిస్తే, విశ్వాస బాట తీసుకుంటే, విశ్వాస ప్రయాణం చేస్తే, విశ్వాస మార్గమును వెతుకుంటే 100 ఫలమును నువ్వు చూడబోతున్నావు. నువ్వు ఆధారపడే, నువ్వు కూర్చునే కుర్చీ, లెట్సే నువ్వు చాలా ఆధారపడే ఒక కుర్చీ నీ జీవితంలో ఉంది. అది నీకు చాలా అవసరం, అది కూర్చోవాలి ప్రతిదినం కూడా. దాని మీద నువ్వు కూర్చున్న వ్యక్తివి, అది ఇరిగిపోయింది ఒక రోజున. నీ విశ్వాసంలో మాత్రం నువ్వు ఇరిగిపోకూడదు. నీ జీవితంలో నువ్వు ఆధారపడే వ్యక్తులు, విషయాలు నువ్వు కోల్పోయినా నువ్వు కృంగిపోకూడదు. నేను వదిలేసి వెళ్ళిపోయినా, నేను వద్దనుకున్నా, నువ్వు పనికిరాని వ్యక్తి అని చెప్పినా, నీకోసం నిందలు వేసిన, అవమానాలు వేసిన, గుర్తుపెట్టుకో, నువ్వు దాని గురించి పట్టించుకోకూడదు. విశ్వాస మార్గం. ఇజ్రాయెల్ దేశంలో ఏమనుకుంటారని చెప్పి రూత్ ఆ విషయాన్ని నీకు పట్టించుకునే స్త్రీ అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోయేది. ఓర్ఫా వలె తన బ్రతుకు తను చూసుకునేది. కానీ ఏమనుకున్న పర్లేదని చెప్పి వెళ్ళిపోయింది. తుదకు ఆ దేశానికి ఆశీర్వాదంగా మారిపోయింది. విశ్వాస ప్రయాణం చాలా అవసరం సంగమా. మీకు మాట చెప్పనా, ఈ ఎలిమెలెకు నయోమి చేసిన ఒక తప్పు ఏంటి చెప్పనా? జాగ్రత్తగా చేసిన తప్పు,
వీళ్ళు బెత్లెహేములో ఉన్నారు, రొట్టెల ఇల్లు అన్న ప్రాంతంలో ఉన్నారు. వీరు అక్కడ ఉండి దేవుని కానున్న దేశంలో ఉండి, మీకు చెప్పనా, అక్కడి నుంచి విశ్వాస మార్గంలో పయనించకుండా అవిశ్వాస మార్గం తీసుకొని మోయాబు వైపుగా ప్రయాణం చేస్తారు. టువర్డ్స్ మోయాబు అవిశ్వాస మార్గము, టువర్డ్స్ ఇజ్రాయేల్ విశ్వాస మార్గం. అదే రూత్ మార్గం. రూత్ టువర్డ్స్ ఇజ్రాయేల్ వైపు వెళ్తుంది. మోయాబు వైపుగా అయితే ఎలిమెలెక్, నయోమి వెళ్తున్నారు. చూసారా, డౌన్ఫాల్ అవ్వడానికి, పడిపోవడానికి, కృంగిపోవడానికి, బాధపడడానికి ఒకనొక సందర్భాన్ని వీరే క్రియేట్ చేసుకున్నారు. వారు చేతులారా చేసుకున్న పని అవిశ్వాస మార్గం తీసుకోవడం. మీకు చెప్పనా, ఆ తర్వాత వీళ్ళ గురించి రాయబడినట్లుగా ఓర్ఫా గురించి రాయబడలే. నేను అంటాను, ఓర్ఫాది మనకు హైడింగ్ ఏం లేదు, దాన్ని దాచలేదు. ఆ విశ్వాస మార్గం ఎప్పుడు కూడా మేలైంది, ఎప్పుడు కానే కాదు. అది పెద్ద ఇంపార్టెంట్ స్టోరీ కాదు, అందులో గొప్ప ఏం లేదులే అని చెప్పి పక్కకు తోసేసాడు దేవుడు. అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి, ఇక ఆల్రెడీ ఉంది కదా ఎలిమెలెక్ది, నయోమిది, చూడు చాలని చెప్పి ఈ విషయాన్ని మన ముందు పెట్టాడు. కానీ రూత్ది పైకెత్తాడు. ఆమె పేరు మీద ఒక గ్రంథమే మన ముందుకు తీసుకురాబడింది. ఈరోజు అబ్రాహాములాగా నువ్వు అవిశ్వాసంగా వెళ్తున్నావా? ఎలిమెలెక్లాగా అవిశ్వాస మార్గం తీసుకుంటున్నావా? ఓర్ఫలాగా ఇక చాలు వెనక్కి వెళ్ళిపోలని చెప్పి అవిశ్వాస మార్గం తీసుకుంటున్నావా? అవిశ్వాస మార్గము దేవుని చిత్తమును చేయనివ్వట, కంగారు పెట్టేస్తుంది నిన్ను నీ జీవితంలో. అవిశ్వాసంతో ఉండకూడదు. విశ్వాసంలో గొప్ప విషయం ఏంటంటే, విశ్వాసం ఒక వ్యక్తికి ఎలా పుడుతుందంటే, జాగ్రత్తనండి, విశ్వాసం పుట్టడానికి నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం, నమ్మటం. నమ్మకం ఎలా పుడుతుంది చెప్పండి? ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు కదా నమ్మకం పుడుతుంది. మీరు మీ ఫోన్ని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు, సార్ ఒక 2 నిమిషాలు ఉంచండి చెప్పి, లేదా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే ఒక చోట మీరు ఛార్జ్ పెట్టి మీరు కాస్త పనుండి బయటికి వెళ్ళాలి. ఎవరి దగ్గర పెడతారు? కాస్త కోస్త నమ్మకం దగ్గర పెడతారు కదా. పోన్లేరు నాయన ఇక్కడ చూసుకుంటాడులే వీడు మంచోడు అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇస్తారు కదా, లేకపోతే తీసుకెళ్ళిపోయాడికి ఇస్తారంటే ఇవ్వరు కదా. నమ్మకం కాస్త కోస్త తెలిసి ఉండాలి, ఆ వ్యక్తిపై నమ్మకం పుడుతుంది. అలాగనే దేవుని గురించి మనకు తెలియాలంటే ఆయన గ్రంథాన్ని మనం చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. నో మోర్ అబౌట్ జీసస్. ఆయన గురించి ఎక్కువ తెలుసుకో. తెలుసుకుంటున్న కొలది ఆటోమేటిక్గా విశ్వాసం పుడుతుంది. అంటే ఎలా అంటే, ఎలా అయితే మనం తింటున్న కొలది కడుపు నిండుతుందో, కడుపు నిండు ఉంటే అవ్వదు. కడుపు నిండడానికి ఏదో చేస్తే కాదు, తింటే ఆటోమేటిక్గా కడుపు నిండిపోతుంది. కడుపు నిండడానికి నిండుదల ఎలా వస్తుందంటే దాన్ని నింపడంతో వస్తుంది. అలాగనే నువ్వు వాక్యముతో నింపబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం పుట్టేస్తుంది. ప్రభు గురించి తెలుసుకోవాలి. చూడండి, జాగ్రత్త అంటే బైబిల్లో ఒక్కొక్క క్యారెక్టర్ని చదువుకొని వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడు గొప్పతనం ఏం లేదు. వారి క్యారెక్టర్ చదివినప్పుడు వారిలో బ్రతకాలని ఆలోచన పుట్టిస్తుంది, కానీ విశ్వాసాన్ని పుట్టించదు. కానీ ఆ క్యారెక్టర్లో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని మనం చూడాలి. దేవుని లేఖలను చదువుతున్నప్పుడు వీరి ముగ్గురిని మనం చూస్తేనే విశ్వాసం పుడుతుంది. కారణం, విశ్వాసము వీరిని తెలుసుకోవడం వల్ల పెరుగుతుంది, కానీ మిగతా తెలుసుకోవడం వల్ల పెరగదు. వారి లోపాలు ఎత్తులు తెలుసుకోవడం వల్ల పుట్టదు, వారు ఎలా పడిపోయారు తెలుసుకోవడం వల్ల పుట్టదు. వీరి ముగ్గురిని తెలుసుకోవడం వల్ల, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, వీరి ముగ్గురిని తెలుసుకోవడం వల్ల విశ్వాసం పుడుతుంది. ఎందుకంటే విశ్వాసము, చూడండి, విశ్వాసం ఉందట యేసు ప్రభు గురించి విషయాలతో నింపబడుతుందంట. వినుట వలన విశ్వాసం వస్తుంది. అది కూడా క్రీస్తు గురించిన విషయాలు లేఖనాలు చెప్తున్నాయి, మిగతా విషయాలు కాదు. ఇవన్నీ కూడా క్యారెక్టర్ని మారుస్తాయి. ఆ క్యారెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన దేవుని వైపు చూస్తే, మోషే గురించి మనకు తెలుసు బాగా. మోషే తన జీవితం ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక సమయంలో అంటాడు దేవునితో, దేవా నేను నిలబడలేను దేవా, ఇంకెవరినో చూసుకో. దేవుడు అంటాడు, మోషే మీ అన్న నేను చూసుకొస్తానులే అని చెప్పి కోపంతో దేవుడు ఆ మాట అనేస్తాడు. కోప్పడిపోయాడు దేవుడు కోపంతో లోపల కోప్పడిపోయి ఆ తర్వాత అన్నట, నీ అన్న వస్తాడు నీతో, నీ అన్న నీ కోసం నిలబడతాడులే, నువ్వు దేవుడిగా ఉంటావు వానికి, ఈ విషయాలన్నీ చెప్తాడు. చూడండి, ఒక మాట నేను చెప్తున్నాను, ఇలాంటి ఒక మోషే ఒక సమయం ఎలా మారిపోయాడు చెప్పండి? దీనుడిగా అయిపోలేదా? దేవునితో ముఖాముఖి మాట్లాడలేదా? ఎంతో ప్రేమికుడిగా అయిపోలేదా? దేవుని కోసం అందరిని విడిచిపెట్టి కొండకి వెళ్ళిపోలేదా? దేవుని కోసం ఎంత చేశాడు చెప్పండి? తను చనిపోవడానికి ఇష్టపడ్డాడు దేవుని గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్యారెక్టర్ని నీకు పుట్టించేది ఆ క్యారెక్టర్ కలిగిన యేసయ్య. చూడండి, ఇప్పుడైతే మోషే ఈ మాట అన్నాడో, నేను రాను దేవా, నేను చెప్పినట్టుగా నేను ఉండలేను, కారణం నేను బలహీనుడిని,
నా వల్ల అవ్వదు అంటే దేవుడు అంటాడు, నోరిచ్చింది ఎవరు? నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటున్నావు కదా, నోరిచ్చింది ఎవరు? ఎవరు నోరిస్తారు? ఎవరు నోరు కలుగు చేసింది? నేనే కదా. నేను నీకు మాట్లాడే శక్తిని ఇస్తాను. ఎన్నెన్నో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని దేవునికి ఏం చెప్పండి? ఒక్కటి లాగి కొడితే సరిపోదా? దేవుడు కోపం వస్తే ఒకరితో ఎందుకు అంత నిలబడాలి? దేవుడు రాళ్ళను కూడా వాడుకోగలడని చెప్పినాడు. ఎందుకని వీరిని రాతి లాంటి శరీరము, దేహం కలిగిన వ్యక్తి, మనసు కలిగిన వ్యక్తిని ఎందుకు అంతసేపు మోల్డ్ చేయడానికి కూర్చోవాలి? ఆయన క్యారెక్టర్ అలాంటిది కనుక. సంగం వినండి, ఆ క్యారెక్టర్ దేవుని గ్రంథంలో వ్యక్తులు తన క్యారెక్టర్ని మార్చింది. మీకు తెలుసు దావీదు గురించి. తన దేహం కొరకు పరిగెత్తినవాడు దావీదు. తన దేహాన్ని అమ్మేసుకున్నాడు ఒక స్త్రీకి. అలాంటి దావీదు తన చనిపోయే ముందు తనకు పాపం చేసే అవకాశం ఉంది, ఒక స్త్రీని తన ముందు పక్కన పెడితే ఆమెతో వెళ్ళలే. దావీదు జీవితాన్ని, తన మిగతా జీవితాలను ఒక మంచి క్యారెక్టర్ వైజ్గా దేవుడు చేశాడు. కారణం దేవుడు అలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు కనుక. ఈ సాయంకాలం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో నా గురించి ఎక్కువ తెలుసుకోను అని. నిజంగా యేసయ్య గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుని గురించి, యేసయ్య గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, వీరు ముగ్గురు గురించి లేఖనాలు వెతికి చదవాలి. నువ్వు ఆయనతో నింపబడు, విశ్వాసం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. విశ్వాస మార్గము నువ్వు ఎంచుకుంటావు. ఈ సాయంకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓర్ఫా ఆ మార్గం మీద నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది వెనక్కి. చూడండి, ఆమె మధ్య వరకు వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో అక్కడి నుంచి ఒంటరిగా వెనక్కి నడుచుకు వెళ్ళిపోవడానికి ఎంత ధైర్యంగా ఉందో చూడండి. ఎంత హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోతుందో. ఆమెకు ఫ్యూచర్ ఎంత బాగా కనిపించింది. నేను అనుకుంటాను, ఒక్కసారి ఆమె వెనక టర్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మోయాబు వైపు వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళు తీసుకొని గంతులేసి ఉంటుంది. అమ్మ నాయన ఏమంటారు పేర ఇది ఉంటారు కదా, విరిగిపోయిందిరా నాయన అంటారు. చూసారా ఈ మాట? అమ్మ చాలా సేఫ్లో ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను రా నాయన అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది ప్రయాణంలో. కానీ ఫ్యూచరే తెలియని రూత్ జీవితంలో, నయోమి జీవితంలో దేవుడు పైకి ఎత్తేసాడు. ఫ్యూచర్ యూజ్ నీకు తెలియకపోవచ్చు. విశ్వాస బాట ఇప్పుడు కూడా బ్రైటర్ ఫ్యూచరే కలుగు చేస్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడట, వేకు వెలుగు అలా తేజునట్లు, మధ్యాహ్నమందు వెలుగు ఎలా అయితే ఎక్కువగా అలా ఎక్కువ అవుతుందో అలా నీతిమంతుడు తన జీవితం అలా అయిపోద్దట. నిజంగా నీతిమంతుడా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ సాయంకాలము మిమ్మల్ని కోరుతున్నాను, ప్రభునందు విశ్వాస మార్గం ఎంచుకోండి. అమ్మ వింటున్నారా? అయ్యా వింటున్నారా మీరు? నేను చాలా హృదయపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. విశ్వాస మార్గం ఎంచుకోండి. జరిగింది జరగనియండి, దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. గొడవలొద్దు, కోపతాపాలొద్దు, వాటిని విడిచిపెట్టే. అమ్మ అర్థమవుతుందా నీకు? గొడవ వదిలేసే. నీ భర్తతో గొడవ ఆపేసే. అమ్మ అవసరం లేదు. నీ భార్యతో గొడవ ఆపేసే. అయ్యా అవసరం లేదు. ఆ జాబ్ నుంచి బయటకు వచ్చారనుకుంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వద్దమ్మా, దేవుడి మీద ఆధారపడి అక్కడ నిల్చుండ. నీ చుట్టూ దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నాడు. అయ్యా ఏం పిల్లల కన్నానని చెప్పి బాధపడుతున్నావు కదా, దేవుడితో మాట్లాడుతున్నాడు. విశ్వాస ప్రయాణం చేయు, దేవుడిని బిడను ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. నిరాశపడద్దు. ఓర్ఫా వలె నువ్వు ఉండకూడదని, రూత్ వలె నువ్వు ఉండాలని నేను కోరుతున్నానమ్మా. అయ్యా మీరు కూడా ఓర్ఫా వలె ఉండకూడదని, రూత్ వలె ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా సేవకుని కోరుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సాయంకాలం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ ప్రాంతాల నుంచి ఈ లైవ్ని చూస్తుందో నాకు తెలియదు. వారి హృదయాంతరంగాల్లో వారికి నువ్వు కలుగు చేసిన ఆలోచన బట్టి నీకు వందనాలు. నేను ఓర్ఫా వలె ఉండకూడదు. ఓర్ఫా చాలా దగ్గర నుంచి అంత చూడాల్సిన ఆమె కేవలం విశ్వాసం లేకపోవడం వల్ల విశ్వాస మార్గం నుంచి వెనక్కి వచ్చేసింది. అయితే రూత్ మాత్రం విశ్వాసంతో ముందు కొనసాగుతున్న అందును బట్టి నీకు వందనాలు. నా తండ్రి, ప్రత్యేకంగా నీకు వందనాలు చెప్తున్నాను. నీ బిడ్డలు ఎవరైతే ఈ సాయంకాలం నిర్ణయం తీసుకుంటున్నారో, ఇక మీదట నేను ప్రభువుని పట్టుకొని, నేను విశ్వాసపు లోపం తీర్చుకొని, యేసు గురించి ఎక్కువ తెలుసుకొని ముందుకు అడుగులు వేస్తాను. నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఘనమైన కార్యం నా కోసం దాచి ఉంచాడు. నేను డిసప్పాయింట్ అయిపోయాను,
వారు వీరన్న మాటలు డిసప్పాయింట్ అయిపోయాను. నువ్వు పనికిరాని దానవు, పనికిరాని వాడు, నీకేది మంచి జరగదు అని ఈ లోకం మాట్లాడుతున్న మాటలు, ఆఖరికి నా తల్లిదండ్రి మాట్లాడుతున్న మాటలు కూడా నేను తీసుకోను. ప్రభువా, నీ మాట ప్రకారంగా విశ్వాస బాట ఉన్నతమైన స్థితిలో ఉంచుతుందని చెప్పి నీ లేఖనాలు బట్టి నేను ఊహకు మించిన విషయాల్లో నన్ను ఉంచబోతున్నాను. నీకు స్తోత్రాలు. అట్టి కృపతో ఆదరణతో నీ బిడ్డలు నడిపించి నేను ఆమెను పైకెత్తుకున్నట్టు నీ బిడ్డలో నెమ్మదితో అనేక కార్యాలు చూసినట్లుగా సహాయం నుంచి నడిపించబడతావు. యేసు నామమున ఘనమైన కార్యాలు నీ బిడ్డలకు జరుగునుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను దేవుడు కోరుతున్నాడు నెమ్మది కలిగిన నిరీక్షణతో విశ్వాసంతో అడుగులు వేయమని. నయోమి, రూత్ వెళ్ళిపోతున్నారు మార్గంలో. ఇంకా మార్గం తెరవబడి ఉంది, ఇంకా మార్గం నిలిచి ఉంది. నువ్వు ప్రయాణం చేస్తావా? నీతో ప్రభు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓర్ఫా వెనక్కి వెళ్ళిపోతుంది, రూత్ ముందుకు అడుగులు వేస్తుంది. నువ్వు ఎటువైపుగా ప్రయాణం తీసుకోబోతున్నావు? విశ్వాస మార్గమా, అవిశ్వాస మార్గమా? నేను చాలా ఆనందపడుతున్నాను. మీరు ఈ విధంగా లైవ్లో ప్రతి వారం కూడా దేవుని మాట వింటాం. సగం ప్రత్యేకంగా మిమ్మల్ని బలపరచాలని ఆశతోనే మేము ముందుకు వస్తున్నాను. మీరు ఏ ప్రాంతాలను చూస్తారో నాకు తెలియదు. మీరు బలపరచబడితే మాకు తెలియచేయండి, మేము సంతోషిస్తాం. మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. త్వరలోనే గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రాజెక్ట్ అంతా కూడా అద్భుతంగా మీ ముందుకు రావాలని, అనేక మంది దేవుడు ఆదరించలాగన మేము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ట్యూస్డే స్పెషల్ లైవ్లో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. God bless you.